అబ్బబ్బా అదేంటి అంత ఫెవికాల్ పోసేసినా అయినా అతుక్కోలేదేంటి? అది ఫెవికాల్ కాదు ఆంటీ, మరి టూత్ పేస్ట్. టూత్ పేస్టా? ఎస్. అబ్బా అది మళ్ళీ ఓడించాలని మీరు ప్లాన్ చేసినారు, మళ్ళీ గెలిపించాలనే నేను మీ ప్లాన్ ని రివర్స్ చేసిన. అంటే అంటే సింపుల్, ఫెవికాల్ తీసేసి ఆ ప్లేస్ లో కోల్గేట్ పెట్టేసిన. ఎక్కువ మాట్లాడాలని పెట్టుకో, నేను మీ ప్లాన్ ని అనసూయంతో చెప్పేస్తా. నోరు మూసుకుని కూర్చోండి. ఏమే తప్పించుకున్నాను. నువ్వెంత తప్పించుకున్నా నిన్ను వదలను. నీ నిజ స్వరూపం బయట పెట్టేంత వరకు వెంటాడుతూనే ఉంటాను. జడ్జీలు స్టేజ్ మీదకు వచ్చి విజేతలకు ప్రైజ్ మనీ అందిస్తారు. మిగతా పార్టిసిపెంట్స్ కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. నమస్తే. నమస్తే. ఈ పోటీలో గెలిచి 1,00,000 రూపాయలు సాధించిన విజేతలు ఎవరంటే ఎవరంటే శ్రీమతి మధుమతి అండ్ కుమారి మల్లీశ్వరి. ఓ దేవుడా, నువ్వు ఉండవయ్యా, నువ్వు ఉన్నావయ్యా. నా కష్టం వృధా కాలేదు. 1,00,000 రూపాయలతో నన్ను ఆశీర్వదించావు. ఇప్పుడు విజేతలకు జడ్జెస్
ప్రైజ్ మనీ అందిస్తారు. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం అండి. ఈ 1,00,000 రూపాయల చెక్ ని అనాథ శరణాలయానికి డొనేషన్ గా ఇస్తున్నాను. అనాథాశ్రమానికి డొనేషనా? వావ్, యూర్ రియల్లీ గ్రేట్ మేడం. 1,00,000 రూపాయలు అనాథలకి డొనేట్ చేసిన మధుమతి గారికి ఈ గొప్పతనం నాది కాదండి, మా అత్తయ్య గారిది. ఒక్కసారి ఆవిడ్ని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. వెళ్ళండి, మిమ్మల్ని పిలుస్తా ఉన్నా. అవసరం మీరు ఏదైనా తుండుకుంటా. అయ్యో వెళ్ళండి, వెళ్ళండి, వెళ్తున్నానుండు. వెళ్ళండి. అత్తయ్య గారు రండి. అత్తయ్య గారు ఇదిగోండి, ఈ చెక్ మీ చేతుల మీదుగానే ఇవ్వండి. తీసుకోండి అత్తయ్య గారు. అయ్యో, ఇవ్వండి అంటున్నాను. అలాగేనమ్మా, అలాగే. ఇదిగోండి, ఇవ్వండి అంటున్నాను. తీసుకోండి. చప్పట్లు కొట్టండి. బాగా వాడుకోండి. అయ్యయ్యో, 1,00,000 రూపాయలు పోయాయే. కర్మ కర్మ. అత్తయ్య గారు రండి. రండి అత్తయ్య గారు, రండి. రా అక్క. రండి అత్తయ్య గారు. పదండి పదండి. రండి. బాగా అయిందా? ఛ! ఎంతో ప్లాన్ చేసి డాన్స్ పోటీలో కొప్పించినా కూడా చేతుని పట్టించలేకపోయాను వదినా. మరి వాడంటే ఏమనుకున్నావు మధు? నా తమ్ముడు. హ? ఏంటి? ఆ, అదే, ఎంతైనా మా అమ్మ ట్రైనింగ్ లో పెరిగాడు కదా, అంత తేలిగ్గా దొరుకుతాడో? దొరకడు. అప్పటికి విగ్ లాగుదామని ఎంతో ట్రై చేశాను. జస్ట్ మిస్ అయ్యాడు. లేదంటే అందరి ముందు మల్లీశ్వరి కాదు చేతు అని నిరూపించుదాన్ని. నిజమే, కానీ ఇలా వర్కౌట్ అవుతుందా అనిపిస్తుందమ్మా. దీనికన్నా వేరే రూట్లో ప్లాన్ చేయడం మంచిదేమో. అవును, మనం నిరూపించే కంటే వాళ్ళ నోటితో వాళ్ళే నేను రాజశేఖర్ కూతుర్ని కాదు, అనసూయ కొడుకు చేతునని చెప్పేలా చేయాలి. కరెక్ట్ అమ్మా. ఈ ఆడవేషం ఎందుకు వేశానని మా తమ్ముడు గిలగిలా కొట్టుకోవాలి. ఎప్పుడెప్పుడు బయటపడతానా భగవంతుడా అని ఏడవాలి. అలా చెయ్యాలంటే మనం ఆ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని వాడుకోవాలి, వాళ్ళని రెచ్చగొట్టాలి. కరెక్ట్ అమ్మా. ఆడదానికి ఆడదే శత్రువని వాళ్ల ద్వారా చేతుకి పిచ్చెక్కించి నేను మల్లీశ్వర్ని కాదు బాబోయ్ అనిపించాలి. హాయ్. హాయ్ కౌసల్యక్క. ఏంటక్క అలా చూస్తున్నావు? ఎవరా ఈ బ్యూటిఫుల్ లేడీ అనా? నా పేరు దీపిక పొట్టకునే. పొట్టకునేనా? పొట్టకు దగ్గ పేరే. నడుము మరీ సన్నగా ఉంటేను కొంచెం లావయ్యాను అంతే. కొండంతుంటే కొంచెం అంటావేంటి? చిపో చిపో. నాలాంటి నడుము నీకు లేదని నీకు కుళ్ళు. సర్లే,
ఊపుకుంటే ఎందుకొచ్చావు? ఆ, నేను బాంబేలో పాపులర్ హీరోయిన్ని పాపులర్ హీరోయిన్ నువ్వు. అవుదాం అనుకున్నాను. 0 సైజ్ లేదని పొమ్మన్నారు. దాంతో సైజ్ 0 సినిమా చూసి ఇలా ఇలా 100 సైజ్ అయిపోయాను. ఇంతకీ మా ఇంటికి ఎందుకు వచ్చినట్టు? ఆ, టవల్ స్టార్ గారిని కలవటానికి. టవల్ స్టారా? ఆయన బొంద. ఒంటి మీద టవల్ తప్ప స్టార్ ఎక్కడుంది? నో, నా ముందు నా టవల్ స్టార్ ఏమైనా అంటే నేను ఫీల్ అవుతాను. నా మగుణ్ణి నేనంటుంటే నువ్వు ఫీల్ అవడం ఏంటే? ఆయన నీకు మాత్రమే కాదు, నాకు కూడా సిగలో పువ్వు పెట్టాడు. ఆ? అంటే తనని కూడా పెళ్లి చేసుకున్నాడంట వదినా. నోనో, అలాంటి పాపము ఆయన చెయ్యలేదు. జస్ట్ డేటింగ్ అంతే. అంటే ఇల్లీగల్ కాంటాక్టా? పాపాత్మురాలా, వాడు పాడే గేదెలా ఉంటాడు, నువ్వు చూడు గేదెలా ఉన్నావు. వాడికి నువ్వెలా నచ్చావి చండాలబుదానా? నో, నా డార్లింగ్ ని ఇంకొక్క మాట అన్నావంటే కొట్టి చంపేస్తాను. పిడక మొహందానా. ఒసేయ్, నా మొగుడుతో సంబంధం పెట్టుకోవడమే కాకుండా నన్నే తిడతావా? నీ పొట్ట పగలగొట్టకపోతే నా పేరు కౌసల్య కాదే. రావే మిడిగుడ్లదానా. ఏంటి? నన్నే నన్నే మిడికుట్లదానా అంటావా? నువ్వు అయిపోయావే వాళ్ళ. నాపొద్దు మధు, నా కడుపు మండిపోతుంది. ఈ బర్రె మొహంది నాకు సవదంట. ఇవాళ అటు ఇటు తేలిపోవాలంతే. నా టవల్ స్టార్ కోసం నా ప్రాణమైనా ఇస్తాను, కానీ నీకు మాత్రం వదన్ను. ఏంటి? ప్రాణం ఇస్తావా? అయితే ఇవ్వవే. ఇవ్వు, చచ్చిపోవే. చచ్చిపో. ప్రాణం ఇస్తుందంట. ప్రాణం. నిన్ను ఇవాళ చంపి తీరుతానే. చావు. చావే. చావు కొడతానే. నిన్ను మీరా? అన్నయ్య మీరా? ఎలా ఉంది మన గెటప్పు? నిజంగా దీపిక పుట్టకొండలా ఉన్నానా? ఏడ్చినట్టుంది. అయినా సడన్ గా ఈ వేషం ఎందుకు వేసినట్టు? నీ తమ్ముడితో నిజం చెప్పించడానికి. అదేలాగా? ఏముంది, నేను అలా అమ్మాయి గెటప్లో వెళ్ళి నేను కూడా రాజశేఖర్ కూతున్నని అన్నానే అనుకో, మధుమతి నాకు సపోర్ట్ చేసింది అనుకో, నీ తమ్ముడికి నాకు ఇలాగే గొడవ జరుగుతుంది. ఆ గొడవలో నువ్వు లాగినట్టే నేను కూడా నీలాగనే వాని విగ్గు లాగానే అనుకో, ఆటోమేటిక్ గా నిజం బయటపడిపోతుంది కదా, అందుకే వేశాను. ఐడియానేమో బాగుంది, కానీ అలా బయట పెట్టేస్తే రేపు ఇంకొక అమ్మాయిని తీసుకొచ్చి ఏమీ రాజశేఖర్ కూతురుని నమ్మించడానికి ట్రై చేస్తుంది అత్తయ్య గారు. అదే వాళ్ళ నోటితో వాళ్ళే నిజం ఒప్పుకొని మా దగ్గర రాజశేఖర్ కూతురు లేదని వాళ్ళే చెప్పేస్తే ఇంకో అమ్మాయిని తెచ్చే ఛాన్సే ఉండదు. కరెక్టే సిస్టర్, కానీ ఆయన కూతురు మన అత్త దగ్గర నిజంగా లేదంటావా? అది తెలిస్తే ఈ బాధలని ఎందుకుంటాయన్నయ్యా? కాని మనం పెట్టి టార్చర్ దెబ్బకి వాళ్ళు తట్టుకోలేక మన అత్తయ్యే నిజం ఒప్పుకునేలా చేద్దాం. అది తప్ప వేరే మార్గం లేదు. సరే సిస్టర్, నువ్వు ప్లాన్ చేయి, మేము అమలు చేస్తాం. నా మైండ్లో ఒక మాస్టర్ ప్లాన్ ఉందన్నయ్య. అదేంటంటే సూపర్ మధు. కన్ఫర్మ్ గా ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుంది. నా మొగుడు మల్లీశ్వరి గారు, నీ మీదకు 2 జోడు గుర్రాల్ని వదులుతున్నాను, జాగ్రత్తగా ఉండండి. పదండి పదండి. రా.
దొరికిందిరా ఛాన్స్. హాయ్ మళ్ళీ. హలో బావగారు. మళ్ళీ నువ్వు సినిమాలు చూస్తావా? ఆ, చూస్తాను బావగారు. కాకపోతే ఆ. నన్ను సినిమాకి ఇప్పుడు ఎవరు తీసుకెళ్తారు? ఎంత మాట అన్నావు మళ్ళీ. నిన్ను సినిమా తీసుకెళ్ళే వారే లేరా? బాధపడకు, నీకు నేనున్నాను. ఎంత ఖర్చైనా సరే హోటల్లో తినిపించి మంచి సినిమా చూపిస్తా. నిజమా? ప్రామిస్. అందమైన నీ లిప్స్ మీద ఒట్టు. అప్పుడే ఇమాజినేషన్లోకి వెళ్ళిపోయావా? నేను ఎప్పుడు అంతే, ఏదైనా చెప్పాననుకో అలా ఫ్లోట్ అయిపోతారు. ఆ, ఏమైంది మళ్ళీ? ఏంటబ్బా? ఆ, ఆ, అక్క నీకు తెలుసా బావగారు నన్ను సినిమాకి తీసుకెళ్తారంట. నిన్ను సినిమాకి తీసుకెళ్తానన్నారా? అంటే చిన్నపిల్లల సినిమా ఒకటి వచ్చింది బుజ్జి, దానికి ఆడపిల్లలకి టికెట్ ఫ్రీ అన్నమాట. ఆ, అందుకే తీసుకెళ్తా అన్నాను. అవునా? అలాగా. మరి నువ్వు చిన్న పిల్లోడివి కాదు, ఆడపిల్లవి కాదు. నువ్వెలా వెళ్తావు? చీర కట్టుకుని వెళ్తావా? జోకు బుజ్జి. నువ్వు వెళ్ళి కాఫీ తీసుకురా. వీడి పక్కన ఉండడం కంటే వెళ్ళిపోవడమే బెటర్. బావగారు అక్కకెందుకు శ్రమ? నేను తీసుకొస్తానులేండి. ఏయ్ ఆగు, నా మొగుడికి నువ్వు తావడం ఏంటే? నేనే తీసుకొస్తాను. పర్లేదక్క, నువ్వు ఇక్కడే ఉండు, నేను తీసుకొస్తాను కదా. అవసరం లేదని చెప్తున్నాను కదా. పాపం మళ్ళీ తెస్తానంటుంది కదా. హాస్యం. చంపేస్తాను. కూర్చోండి. నా మొగుడికి ఇది కాఫీ ఇస్తుందంట, మాకు తెలీదు కాఫీ పెట్టడం. అబ్బా మళ్ళీ. వస్తున్నారా? అయ్యో మళ్ళీ. చూడబోతే ఈ సీన్ మనకు ఉపయోగపడేలా ఉంది. ఏం చేద్దాం? నువ్వెందుకు వచ్చావు? నీకు హెల్ప్ చేద్దామనక్క. ఆహా, మాకేం వద్దులేమ్మా. వెళ్ళి మీ బావగారికి హెల్ప్ చేసుకో. అక్క మళ్ళీ కాఫీ బాగా పడుతుంది. దీనికంటే బాగా నేనే పెట్టగలను. అవును, పంచదార ఎక్కడి చచ్చింది? అక్క అక్క ఇక్కడ చచ్చింది. నేను చచ్చింది అంటే నువ్వు చచ్చింది అంటావా? అంటే అక్క ఆ, బావగారు పిలుస్తున్నట్టున్నారు. వస్తున్నాను. హలో, పిలిచింది నన్ను, నిన్ను కాదు. ఓ ఊపుకుంటే వెళ్ళిపోతుంది. ఉండిక్కడ. మధు, ఇప్పుడు నేనేమన్నానని అక్క అంతలా రియాక్ట్ అవుతుంది? అయ్యో ఏంటలా పడేసావు? నేనా? మరి నేనా? చూడు ఉప్పెలా పడిపోయిందో. పోయేతుపో. అలాగే. నిజంగా నేను పిలవలేదు బుజ్జి. ఆహా, మరి ఆ మల్లీశ్వర్ని పిలిచారా? చిచి, నువ్వు ఉండగా ఆ మళ్ళీ ఎందుకు పిలుస్తాను బుజ్జి? సరేలే. అవును, అంటే నేనుండగంటే నేను లేకపోతే దాన్ని పిలుస్తావా? అయ్యో, నా ఉద్దేశం అది కాదు బుజ్జి.
ఆ మ్మ్. అత్తిలో పత్తి వేషాలు వేసావంటే కత్తిరించేస్తాను. ఆ, ఏంటది? దాని జడ. అలాగే వెళ్ళి తీసుకురా. ఏంటది దాని జడ? కాదు, కాఫీ. సరే కూర్చో. మ్మ్. తొందరగా తీసుకురా. ఆ ఆ. తొందరగా ఎత్తు మళ్ళీ. ఇంకా ఎంతసేపు? తూ నా బతుకు. ఆడవేషం ఏ ముహూర్తంలో వేశానో గానీ వాడ చక్కరి మొత్తం చేయాల్సి వస్తుంది. ఛీ. ఆ, ఉప్పెలా పడిపోయింది మధు. అయ్యో వెయ్యబోయి పడేసిందాక మళ్ళీ. ఆ బాగా కొవ్వు పట్టింది కదా, కంట్లో పడితే ఏదైనా సరే పడేయాల్సిందే. ఇదేదో డబుల్ మీనింగే. ఆ భద్రిగాడి వల్ల ఇదంతా. ఈ ముందు వ్యవహారం చూస్తుంటే నాకు వాడికి అక్రమ సంబంధం కూడా అంట కట్టేసేలా ఉంది. కాఫీ రెడీ. తప్పకా చూస్తోంది పెద్ద. ఏయ్ తప్పకా.